ఆరాధించడం అంటే ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలి. నా దేవుణ్ణి ఎలా నేను ప్రేమించాలి, నా దేవుణ్ణి నేను ఎలా ప్రేమించాలి. ఈ చక్కటి అవయవాలను ఇచ్చాడు, ఈ చక్కటి రూపాన్ని ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఆఖరికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కోసం ఇచ్చేసాడు. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు, రాజీలేని ప్రేమను చూపించాడు. ఆ తండ్రి కింద ఎలా ప్రేమను చూపించాలి అని దేవుడి దగ్గర భక్తి చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇష్టమైన యేసుక్రీస్తు వారినే ఇష్టమైన మన కోసం ఇచ్చేసాడంటే మనం అంటే ఎంత ఇష్టం చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడికి ఇస్తారా అండి? దేవుడికి 10%, నీకు 90%, అవునా? ఒక ఆవిడకంటే 2 పిల్లలు ఉన్నారంట. ఎవరికి? ఒక ఆవిడకి 2 పిల్లలు ఉన్నారంట. ఒకడు బాగా చదువుకుంటున్నాడట, చెప్పిన మాట వింటున్నాడట, ఏమండి వృద్ధిలోకి వస్తున్నాడట ఒక అతను. ఇంకో అతను ఉన్నాడట, ఎవరు? ఇంకో కొడుకు. వాడు మాటనట్లా రోడ్డు మీద పనికి మాలిగి తిరుగుతున్నాడట, బూతు మాటలు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. ఈవిడ వచ్చి సేవకుడి దగ్గరికి వచ్చి అంటుందంట, ఏమండి ఒక కొడుకు మాట అంటున్నాడండి, ఒక కొడుకు మాట అనట్లేదండి, ఒక కొడుకు పనికి వస్తున్నాడండి, ఒక కొడుకు పనికి రావట్లేదండి, ఆ పనికిరాని కొడుకుని తీసేసుకోండి సేవకి అంటుందట. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తుందయ్యా ఈ లోకం అంటే, మనకి పనికి రాని మనకి ఇష్టం కానీ దేవుడికి ఇచ్చేస్తాం, మనకు పనికి వచ్చేవన్నీ కూడా మన ఇంట్లో మనం పెట్టేసుకుంటాం. అవునా కదా చెప్పండి.